హాయ్ ఆల్. టెయిల్విండ్ సిఎస్ఎస్ని ఎండ్ టు ఎండ్ ట్యుటోరియల్ చేయాలి అని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఫైనల్లీ దట్ డే హ్యాస్ కమ్. సో ఇక్కడ నేను ఎక్కువ కాంప్లికేటెడ్ చేయదలుచుకోలేదు. టెయిల్విండ్లో మనం రెగ్యులర్గా వాడేవి ఏంటి, మనం ఏమైనా పెద్ద పెద్ద లేఅవుట్స్ డిజైన్ చేయాలన్నా, ఎస్పెషలీ రియాక్ట్లో యూజ్ చేయాలన్నా, నెక్స్ట్ జేఎస్ తోటి యూజ్ చేసుకోవాలన్నా కొన్ని ఫండమెంటల్ థింగ్స్ మనకు తెలియాలి. ఎస్పెషలీ టెయిల్విండ్ క్లాసెస్ ఎలాగా మనం యూజ్ చేయాలి, వాటిని ఎట్లాగా అప్రోచ్ చేయాలి అనేది ఒకసారి మనము కంటిన్యూగా చూద్దాం. సో ఫస్ట్ ఫౌండేషన్ తీసుకుంటే అసలు టెయిల్విండ్ సిఎస్ఎస్ని ఎలా సెటప్ చేయాలి అని, రియాక్ట్తో పాటు ఎలా సెటప్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే మనము టెయిల్విండ్లో ఉండే క్లాసెస్ తోటి ఫెమిలియారిటీ పెంచుకోవడానికి కాబట్టి డైరెక్ట్గా సింపుల్ సెటప్ని ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఒక్కసారి మీరు tailwindcss.comకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డాక్స్లో మీరు ఇన్స్టాలేషన్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ప్లే సిడిఎన్ అని ఉంటుంది. ఈ సిడిఎన్ని కాపీ చేసుకోండి, అంతే. సో మీకు మ్యాక్సిమం వీలుంటే ఈ మొత్తం index.html కాపీ చేసుకుని మీరు ఏం చేస్తారు, ఒక చిన్న ఫైల్ లాగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ demo.html అని అంటున్నాను. దీంట్లో మనం పేస్ట్ చేసేసుకున్నాం అని అంటే దీన్ని రన్ చేసుకుంటే మీకు సిఎస్ఎస్ ఎట్లా అప్లై అయిందని తెలిసిపోతుంది, ఇంతే. సో దీంట్లో మనకి ఇక్కడ సిఎస్ఎస్ని ఒక స్క్రిప్ట్ లాగా ఇంక్లూడ్ చేశారు. దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద ఇన్స్టలేషన్. ఇంతకు మించి మీరు ఇన్స్టలేషన్ గురించి ఎక్కువ వర్రీ అవ్వకండి. ఫస్ట్ మీరు ఫెమిలియరైజ్ అవ్వండి, అసలు దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, దాని అప్రోచ్ ఏంటి అనేది ఫెమిలియరైజ్ అయితే మిగతావన్నీ పెద్ద మ్యాటరే కాదు. సో లెట్ అస్ సీ దట్. సో ఇక్కడ ఫస్ట్ ఫౌండేషన్లో నేను సెటప్ ఎట్లా జరుగుతుంది అనేది ఆల్రెడీ చూపించేశాను. తర్వాత ఫిలాసఫీ కవర్ చేస్తాను, అసలు ఇది ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతుంది. మిమ్మల్ని డెఫినెట్గా ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ టెయిల్విండ్ సిఎస్ఎస్ అని అంటే యూటిలిటీ ఫస్ట్ లైబ్రరీ అని చెప్పండి, ఫ్రేమ్వర్క్ అని చెప్పండి. యూటిలిటీ ఫస్ట్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ సిఎస్ఎస్ అని చెప్పండి, సరిపోతుంది. యూటిలిటీ ఫస్ట్ అంటే ఏంటి అని అడుగుతారు, అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. తర్వాత బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, కలరు, ఫాంట్ సైజు, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలరు, ఇలాంటివి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మనం బాక్స్ మోడల్లో విడ్త్, హైట్, అలాగే డిస్ప్లే ప్రాపర్టీస్, షాడోస్, రేడియసెస్ ఇవన్నీ చూస్తాం. తర్వాత లేఅవుట్ డిజైన్ చాలా చాలా అవసరం. ఫ్లెక్స్, గ్రిడ్, కాలమ్స్ ఎట్లా యూజ్ చేస్తారో చూద్దాం. తర్వాత బ్రేక్ పాయింట్స్ ఏంటి, ఎస్పెషలీ రెస్పాన్సివ్నెస్ని మనం ఎలా అచీవ్ చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అది. తర్వాత దాంట్లోనే ట్రాన్సిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాం, అండ్ ఫైనల్గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి. సో వితౌట్ లెట్ us గో టు ద నెక్స్ట్ పాయింట్. సో ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్లో ఇన్స్టలేషన్ ఆల్రెడీ నేను చూపించాను. ఈ స్క్రిప్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు, జీరో లెవెల్ నుంచి మనకు కావాలి, నేను ఒక సపరేట్ అప్లికేషన్లా చేయాలి అని అనుకుంటున్నానంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను ఫర్దర్ పెద్ద పెద్ద వీడియోస్లో పెడతాను. అది కంప్లీట్గా ప్రాజెక్ట్ లాగా చేద్దాం దాన్ని. ప్రస్తుతానికి వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, వీఆర్ ఫెమిలరైజింగ్ అవర్ సెల్ఫ్ విత్ టెయిల్విండ్ సిఎస్ఎస్. టెయిల్విండ్ సిఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్కి సంబంధించింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉండే ఫిలాసఫీ ఏంటి, వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్, యూటిలిటీ ఫస్ట్. సో దీన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, నేను ఇలాగ ఉండనివ్వండి. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మన దగ్గర ఒక H1 ఉంది. H1లో హెలో ఎడ్యూపాలి అని రాశాను. జనరల్గా దానికి దానికి అవుట్పుట్ ఈ రకంగా వచ్చింది, హెలో ఎడ్యూపాలి. అదేంటి సార్ H1 కూడా చిన్నగా వచ్చింది అని అంటే, యాక్చువల్గా దీని డిఫాల్ట్ సైజెస్ అట్లున్నాయి. దాని గురించి మాట్లాడదాం, అదే కదా మన జర్నీ. ఫస్ట్ యూటిలిటీ ఫస్ట్ అంటే ఏంటి, మన పాయింట్ ఏంటి, వాట్ ఈజ్ యూటిలిటీ ఫస్ట్. సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అప్లై చేయాలనుకోండి, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని అంటాం, అప్పుడు మాత్రమే దాని కలర్ రెడ్ అవుతుంది. అదే మన టెయిల్విండ్ సిఎస్ఎస్లో హెలో ఎడ్యూపాలి ట్రైనింగ్స్ అని పెట్టి దీంట్లో క్లాస్ అప్లై చేసేస్తే మనము సింపుల్గా టెక్స్ట్ బ్లూ అని అంటే సరిపోద్ది. అంటే బ్లూ 500 అని ఇస్తే ఇప్పుడు మీకు 500
యూనిట్స్ సరే ఆ కలర్ ఏంటి అనేది మాట్లాడదాం. కానీ ముందు ఎట్లా అప్లై అయిందో చూడండి. ఫస్ట్ మనం అక్కడ ఏ పని చేస్తున్నాం అనేది ముందు ఇస్తామనమాట. సపోజ్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకోండి. నార్మల్‌గా అయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అని ఇచ్చాను. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయింది. ఇక్కడ యుటిలిటీ ఫస్ట్ అప్రోచ్‌లో ఎలా ఉంటది? మనకి బీజీ సక్సెస్ 300 అని అన్నాననుకో. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సారీ. బూట్ స్ట్రాప్ అలవాటయిపోయింది. బీజీ గ్రీన్ 400. సో, ఇప్పుడు మనకి అప్లై అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సింపుల్‌గా మనకేం కావాలని డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాం. ప్రతి లైన్ రాయాల్సిన పని లేకుండా. ప్రతి ప్రాపర్టీ అండ్ వాల్యూ అని. సో, బేసికల్‌గా దిస్ లైట్ బ్లూ ఈస్ బేసికల్లీ ద యుటిలిటీ అన్నమాట. డైరెక్ట్‌లీ యుటిలిటీ ఫస్ట్ అప్రోచ్‌లో మనకి ఈ టెయిల్‌విండ్ సీఎస్ఎస్ అనేది ఫాలో అవుతూ ఉంటది. సో, you apply pre-built single purpose utility classes directly in your HTML. మనం మిగతావన్నీ చేయనవసరం లేకుండా. సో, ఇప్పుడు బేసిక్‌గా మనకెట్లా అంటే కొన్ని బేసిక్ క్లాసెస్ కావాలి. అంటే ఒక కలర్ ఎట్లా అప్లై చేస్తాము, ఫాంట్ సైజ్ ఎలా మారుస్తాము, అలాగే అలైన్‌మెంట్ ఎలాగా సెంటర్‌లోకి ఎలా తెచ్చుకుంటాము. ఒకవేళ మనము దాన్ని బోల్డ్‌గా గానీ, ఇటాలిక్‌లో గానీ పెట్టాలి అనంటే మనం ఎట్లా పెడతాము. అవి చిన్నవి గదా! ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫాంట్ సైజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ హెలో వరల్డ్ ఇవన్నీ ఉన్నాయి గదా! జస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫైల్ తీసుకుందాం. బేసిక్స్ అని జెప్పేసి దీంట్లో ఉన్నవి తీసేద్దాం. జస్ట్ మీకోసం H1 లేకపోతే ఒక నార్మల్ డివిజన్ తీసుకుందాం. దీంట్లో హెలో ఎడ్యుపాలి అని టైప్ చేద్దాం. సో, నేను డైరెక్ట్‌గా రన్ చేస్తున్నాను. యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్ హెలో ఎడ్యుపాలి లైక్ దిస్. కదా! దీనికి ఫస్ట్ మనం అప్లై చేయాల్సిందేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. కలర్ అప్లై చేయాలనుకోండి. అంటే ఆ టెక్స్ట్‌కి కలర్ అప్లై చేయాలనుకోండి. లేదా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. సో, దీనికి ఎలా రాస్తున్నాం? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీజీ పర్పుల్ 600 అని ఇస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్‌గా కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ పర్పుల్‌గా అప్లై అయిపోయింది. అది 600 ఇంటెన్సిటీ తోటి అప్లై అయిపోయింది మనకి. ఓకే. సో, అదే రకంగా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎడ్యుపాలికి మనము టెక్స్ట్ కలర్‌ని మార్చాలనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ టెక్స్ట్ కలర్ ఏం పెడతాం? రెడ్ అండ్ 500 అని ఇచ్చాం. సో, ఇక్కడ నార్మల్‌గా ఈ కలర్ టెక్స్ట్ కలర్ రెడ్ కలర్‌లో వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మనకి. హ్యాపీగా. ఇంతే. అలాగే బార్డర్ ఎట్లా అప్లై చేయాలనేది మనం ముందు తెలుసుకుంటాం. బార్డర్ గ్రే 300 అనేది బార్డర్ కలర్ కోసం అప్లై చేస్తాం. మరి ఇంకా నెక్స్ట్ ఏంటి? దాంట్లో ఉండే టెక్స్ట్‌ని మార్చడం ఎట్లా? టెక్స్ట్ ఫాంట్ గాని ఇవెలాగ మార్చుకుంటా ఉంటాం. సో, టెక్స్ట్ ఎల్‌జీ ఫాంట్ సైజ్ అని ఇవ్వచ్చు. అంటే ఎల్‌జీ అనంటే ఏమవుతుందో చూడండి. ఇప్పుడిక్కడ సేమ్ కంటెంట్‌ని నేను నార్మల్‌గా డైరెక్ట్‌గా ఇలా వదిలేస్తే నీకు సింపుల్‌గా హెలో ఎడిపోలి ఈ రకంగా వస్తుంది. అదే టెక్స్ట్ ఎల్‌జీ అన్నామనుకోండి, ఇది లార్జ్‌గా కనపడుతుంది. అదే టెక్స్ట్ ఎక్సెల్ అని అన్నామనుకో, ఇంకొంచెం పెద్దగా కనపడుతది. అలాగే టెక్స్ట్ 2 ఎక్సెల్ అంటే ఇంకాస్త పెద్దగా కనపడుతది. 3 ఎక్సెల్ ఇంకొంచెం, 8 ఎక్సెల్ ఇంకా పెద్దగా, 9 ఎక్సెల్ ఇంకా పెద్దగా, 14 ఎక్సెల్ చూసారా? ఇక్కడ 12 ఎక్సెల్ ఇస్తే 11, 10, 9. సో, 9 ఈస్ ద లాస్ట్ కేస్ అన్నమాట. ఇప్పుడు మిగతా వాటన్నిటిని నేను కమెంట్ చేసేసి 10 ఎక్సెల్, 9 ఎక్సెల్. సో, 9 ఎక్సెల్ ఈస్ ద లార్జెస్ట్. ఇంకా ఇవ్వాలంటే ఏం చేయాలో లాస్ట్‌లో చూద్దాం. ముందైతే ఇక్కడ 10 ఎక్సెల్ వరకు ఉంది. మీరు 10 ఎక్సెల్ వరకు పెట్టుకోండి. మాక్సిమం మీరేదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలన్నా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా అన్నెసెసరీ టూ మెనీ డీటెయిలింగ్స్‌కి వెళ్ళకండి. మనకి ఏమిస్తుంది అనేది ముందుగా తెలుసుకొని దాన్ని ఫాలో అయిపోవడమే. రైట్. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడేం చేద్దాం నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏముంది?
దాన్ని బోల్డ్గా మార్చాలనుకోండి, ఫాంట్ బోల్డ్ అంటారు. ఇప్పుడు ఏమైంది అని అంటే నార్మల్గా ఉంటే అది ఇలా ఉంటుంది, ఫాంట్ బోల్డ్ అనగానే బోల్డ్ ఫాంట్ అయింది. అలాగే ఇటాలిక్ అని అనాలి. సో ఇటాలిక్ అని పెడితే ఇట్ విల్ బి ఇటాలిక్. దీంతో పాటు నాకు బోల్డ్ కూడా కావాలి అని అంటే ఫాంట్ బోల్డ్ అప్లై చేస్తే ఇటాలిక్ అండ్ బోల్డ్ రెండు కూడా కలిసి వస్తున్నాయి. ఈ రకంగా మనం అప్లై చేయొచ్చు. సపోజ్ ఒక టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకురావాలనుకోండి, జనరల్గా బ్లాక్ ఎలిమెంట్స్కి మాత్రమే మనం ఈ పని చేస్తాం. టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకురావాలంటే ఏం చేస్తాం, దీనికే అప్లై చేద్దాం. ఫాంట్ బోల్డ్ అది ఉండాలన్న రూల్ లేదు, టెక్స్ట్ సెంటర్ అప్లై చేస్తే సెంటర్లోకి వచ్చింది. మరి టెక్స్ట్ RIGHT రైట్ ఉందా, ఉంది. లెఫ్ట్ ఉందా, ఉంది. డిఫాల్ట్గా లెఫ్ట్ తీసుకుంటుంది. ఇది ఫండమెంటల్గా మనకి బేసిక్స్ అనమాట. ఫౌండేషన్లో మనం ఇవి అప్లై చేయొచ్చు. దీని మీద మీరు ఒక్కసారి పాజ్ చేసుకుని మీరు కొంచెం సేపు ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ రండి. ఓకే, మళ్ళీ రావడం మర్చిపోకండి. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. మీరు లైక్ చేస్తే నేను నలుగురికి రీచ్ అవుతాను, అండ్ నలుగురికి రీచ్ అయితే మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. చాలామంది చాలాసార్లు అడిగారు దీని మీద సిరీస్ చేయండి సార్ అని. సో దాని గురించే నేను మీ ముందుకు వచ్చాను. డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వచ్చిన డౌట్స్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీ కమెంట్ సెక్షన్ని చూసే నేను ఇస్తున్నాను ఈ కంటెంట్ అంతా. ఎవరికి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పేసి నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. సో డోంట్ మిస్ టు లైక్, షేర్ ఇఫ్ పాసిబుల్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బాక్స్ మోడల్. ఈ బాక్స్ మోడల్ ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఏదైనా ఒక HTML ఎలిమెంట్ తీసుకున్నాము అని అంటే దట్ విల్ ఆక్యుపై ఇన్ అ బాక్స్ షేప్. ఆ బాక్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ అని, ప్యాడింగ్ అని, మార్జిన్ అని, విడ్త్ అని, హైట్ అని. ఇవి జనరల్గా ఒక బాక్స్కి ఉండే ప్రాపర్టీస్ అన్నమాట. సో ఆ బాక్స్ మోడల్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం ఎలాగా వాడుకుంటాం అంటే విడ్త్ ఎలా అప్లై చేస్తాము, అలాగే దాంట్లో ఉండే కీవర్డ్స్ ఏంటి. సపోజ్ ఇప్పుడు 100% విడ్త్ అప్లై చేయాలనుకోండి, ఎలా అప్లై చేస్తాం. అదే హైట్ 30% అప్లై చేయాలనుకోండి, అది మంచి ఆ, తమాషా ఉంటుంది. అదంతా ఈజీ కాదు, దాన్ని ఎలా అప్లై చేస్తాం. అలాగే బార్డర్ విత్ కలర్ ఎట్లా అప్లై చేస్తాం, ప్యాడింగ్స్, మార్జిన్స్. అలాగే ఏది మన డైరెక్షన్ని బట్టి అంటే టాప్ లెఫ్ట్ ఇట్లాంటివి ఎట్లా చేస్తాము, షాడోస్ ఎలా ఉంటాయి, ఆ, అలాగే ఓకే రేడియస్, షాడోస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా చూద్దాం మనం. రైట్, చలో. ఇప్పుడు ఫస్ట్ మనం అనుకుంటుంది ఏంటి, లెట్ us గో టు బాక్స్ మోడల్ class.html. So here let us take up the previous code, box model class. ఇదిగోండి, దీంట్లో ఉన్నాయని తీసేద్దాం, అవసరం లేదు. సో మనం ఒక డివిజన్ తీసుకుందాం. ఈ డివిజన్ని ఇలాగే నేను ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏం కనపడదు. దీంట్లో ఒక కంటెంట్ పెడదాం. కంటెంట్ ఏంటి, వెల్కమ్ టు ఎడ్యుపోలి టైల్విండ్ CSS ట్యూటోరియల్స్. సో మనకి ఇలా వచ్చేసింది. ఇంత పెద్దగా వస్తే మనకి కష్టమే. ఓకే, యాక్చువల్గా నేను ఏం చేశానంటే జూమ్లో ఉంచాను, దీన్ని 0 చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఈ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవడానికి కొంచెం మనము వేరే టెక్నిక్ వాడాల్సి ఉంటుంది. ఓకే, సో హియర్ సో ఇక్కడ ఏం చేయాలంటే మనము సైడ్ బై సైడ్ పెట్టుకుంటే అంత బెనిఫిట్ ఉండదు మనకి. సో హియర్ ఐ వుడ్ లైక్ టు షోకేస్ లైక్ దిస్. సో ఫుల్ విడ్త్ కనపడుతుంది కదా. సపోజ్ ఇక్కడ మనము ఓకే, దీన్ని కూడా నేను ఏం చేస్తాను,
సరిపోతుంది కదా. దీంట్లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BORDER బార్డర్ అని అప్లై చేస్తాను. సో ఫుల్ విడ్త్కి బార్డర్ అప్లై అయిపోయింది. పాయింట్ నెంబర్ 1. సో ఇప్పుడు విడ్త్ అర్థం కావాలంటే అది ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది కూడా మనకు తెలియాలి కదా. అందుకని నేను బార్డర్ ఇట్లా ఇచ్చుకున్నాను. ఓకే. సో నౌ బార్డర్ తర్వాత విడ్త్ ఈజ్, మనము ఒక 4 అని ఇచ్చామనుకో, దిస్ ఈజ్ నథింగ్ బట్, ఒక్క నిమిషం, W4 అని ఇచ్చామనుకో, ఇదేంటి అని అంటే 1 REM అవుతుంది అనమాట. 1 REM అని అంటే 16 పిక్సెల్స్ ఆక్యుపై చేసినట్టు అది. ఎందుకంటే విడ్త్ 1 అని అంటే దాని మీనింగ్ ఏంటి, 0.25 REM. సో మీరు ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 అంటే 4 ఈజ్ 1 యూనిట్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు 16 అని ఇస్తే ఇంత, అదే ఇప్పుడు 160 అని ఇస్తే ఇంత సైజ్ ఆక్యుపై అయింది. అదే 120 అని ఇస్తే ఇంత సైజ్ ఆక్యుపై అయింది. మెల్లగా అలవాటు అయిపోతుంది, వరి కాకండి. సింపుల్గా మీరు ఆ నెంబర్ ఇచ్చేస్తే ఎంత కావాలో అంత ఆక్యుపై అవుతుంది. జనరల్గా మీరు ఏం చేస్తారు అని అంటే హాఫ్ అని ఇచ్చామనుకో, ఏం జరిగింది ఇక్కడ, ఓకే 1/2 అని ఇస్తాను. ఎగ్జాక్ట్లీ మనకి 1/2 పార్ట్ ఆఫ్ ద ఫుల్ విడ్త్ ఆక్యుపై అయిపోయింది. అదే మీరు 1/3 అని ఇచ్చారనుకోండి, 1/3 మాత్రమే ఆక్యుపై అయింది. సో మీ ఇష్టం, మీరు 2/3 ఇస్తే 2/3 ఆఫ్ ద విండో ఆక్యుపై అవుతుంది. అదే మీరు క్వార్టర్ కావాలి అని అనుకుంటే 1/4 అని ఇవ్వండి. సో మనం ఇచ్చేదాన్ని బట్టే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని అలవాటు చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యూటిలిటీ ఫస్ట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ విడ్త్. ఇప్పుడు హైట్ గురించి ఆలోచిద్దాం. H100 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది అని అంటే డైరెక్ట్గా హైట్ మనకి 100 పిక్సెల్స్, 100 పిక్సెల్స్ అంటే 100 × 0.25 REM అనమాట. అంత పిక్సెల్స్, అంత స్పేస్ ఆక్యుపై అయిపోయింది. ఓకే. అదే ఇప్పుడు మీరు హాఫ్ అని ఇవ్వాలనుకోండి, ఇక్కడ నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను, నేను ఎట్లా వెళ్తున్నానని చూపిస్తున్నాను మీకు, రైట్. సో దీన్ని కొంచెం ఫుల్ విడ్త్లో చూద్దాము. ఫుల్ విడ్త్లో అర్థమవుతుంది మీకు. మిగతావన్నిటిని తీసేసి నేను చెప్తున్నాను. ఇది కొంచెం మీరు ఇక్కడ కొంచెం మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు హాఫ్ ఆఫ్ ద పేజ్ హైట్ కావాలనుకుంటే నాకు ఆ హాఫ్ అనేది రావట్లేదు. లేదు నేను 1/2 అని ఇస్తే, 1/2 అని ఇచ్చినా సరే ఇది నాకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కనపడుతుంది కదా. ఎందుకు అనంటే హైట్కి ఒక రిఫరెన్స్ కావాలి, విడ్త్కి రిఫరెన్స్ ఉంటుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ హైట్కి వచ్చేసరికి మనకి రిఫరెన్స్ ఉండదు. ఇది జనరల్గా అందరికీ ఉన్న ప్రాబ్లమే. దీనికోసం మనం ఏంటంటే HTML దగ్గర నుంచి మనం హైట్ని అప్లై చేసుకుంటూ రావాలి. HTMLకి హైట్ని అప్లై చేయాలి. అంటే HTMLకి, నాట్ హెడ్, HTMLకి హైట్ డిఫాల్ట్గా హైట్ క్లాస్ ఇచ్చుకోవాలి. బాడీకి కూడా ఒక హైట్ క్లాస్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ H1/2 అనేది ఈ బాడీని రెఫరెన్స్గా తీసుకుని హైట్ అప్లై చేస్తుంది అనమాట. సో అలా చేయడానికి నేను ఆల్రెడీ ఒక్కసారి నేను ఇది చేశాను. సో మనం ఈ క్లాస్ వాడాలి. HFull అనే క్లాస్ని మనము మన HTMLకి మరియు బాడీకి కూడా అప్లై చేయాలి. సో లెట్ us సీ ద బాక్స్ మోడల్. ఫస్ట్ ఏం చేయాలన్నాను, HTMLకి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు HFull. అలాగే బాడీకి కూడా క్లాస్ ఈజ్ ఈక్వల్ టు HFull. వరి కాకండి, నేను రీజన్ లేకుండా ఇది చెప్పను. సో ఇప్పుడు ఏమైందో చూడండి. చూస్తున్నారా ఏమైంది మనకు. ఇప్పుడు మనం 1/2 అనగానే హాఫ్ ఆఫ్ ద పేజ్ మనకు ఆక్యుపై అయిపోయింది. సో దీన్ని బట్టి ఇప్పుడు 1/2 కావాలంటే 1/2, 1/3 కావాలంటే 1/3 అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది.
1/3 వచ్చింది. కానీ సార్ నేనైతే జంప్ చేసుకుంటూ వెళ్ళట్లేదు. చాలా కవర్ చేయాలి కదా! 1, 2 కాదు కదా! ఆ ఫ్లో మొత్తం చూపించాలని నా తాపత్రయం. సో, వీటిలో చాలా విషయాలున్నాయి. ఇప్పుడు నేను స్క్రీన్ హైట్ గనక తగ్గించాను అనంటే ఆటోమేటిక్‌గా దీని హైట్ కూడా తగ్గిపోతుంది. సో, మనకి మినిమమ్ విడ్త్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలనమాట. హెచ్ స్క్రీన్ విడ్త్‌ని మెయింటైన్ చేసుకుంటే మనకి మినిమమ్ అంత సైజ్ ఆఫ్ ద విడ్త్ అయితే ఉంటది. ఓకే. దీనికి గూడా అలాగే అప్లై చేయాలి. మిన్ హైట్ వచ్చేసి మిన్ హైట్ 100 అని అన్నాననుకో, మినిమమ్ అంత హైట్ అయితే ఉంటది. చూస్తే ఇప్పుడు మినిమమ్ ఆ హైట్ అయితే మీకు క్యారీ అవుతుంది. సో, దీన్ని గూడా మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు స్టైల్ జేసుకోవచ్చు. మినిమమ్ హైట్ ఈజ్ సపోజ్ మీరు మినిమమ్ హైట్ ఇట్లా అని గాకుండా 1/2 అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు మినిమమ్ 1/2 ఆఫ్ ద విడ్త్ అయితే ఆక్యుపై చేసింది. కానీ ఫిక్స్‌డ్ హైట్ పెట్టుకోండి. మినిమమ్ ఇంత హైట్ అయితే ఉండాలి. 50 ఎంతో పెట్టుకుంటే ఆ హైట్ కంటే ఇంకా తగ్గదనమాట. ఒకవేళ మీరు స్క్రీన్ సైజ్ తగ్గించినప్పుడు కొంచెం తగ్గినా హ ఆ 50 కంటే ఇంకా తగ్గదు మీకెంతైనా సరే. ఒకవేళ స్క్రీన్ సైజ్ ఉంటే ఇది 1/3 ఆక్యుపై చేస్తది. ఫుల్ స్క్రీన్ ఉంటే. లేదు అనంటే ఎంత? సో, ఈ హైట్‌ని మీరెప్పుడైతే జాగ్రత్తగా ఫాలో అవుతారో అప్పుడు మీకు ఈజీగా ఉంటది. ఓకే. సో, మనకి ఈ హైట్ మీద మనకి యాక్చువల్‌గా గ్రిప్ రావాలంటే మనము కొన్ని కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అవి చేస్తూ ఉండాలి. అవి చేసినప్పుడు బావుంటది మీకు. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మీరు వీలు కుదిరితే ఎడిపోలి.ఇన్‌కి వెళ్లి మీకిక్కడ రియాక్ట్ జేఎస్‌లో వెళ్తే మీకు కనపడుతుంది. మీకు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. మోర్ ప్రాజెక్ట్స్‌ని క్లిక్ హియర్ అని క్లిక్ చేసినా, మీరు నా ఎడిపాలి గిట్‌హబ్‌కి మీరు రీడైరెక్ట్ అవుతారు. దీంట్లో చాలా లింక్స్ ఇచ్చాను నేను. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సీఎస్ఎస్ ఎగ్జాంపుల్స్. వాటిని మీరు టెయిల్‌విండ్‌లోకి కన్వర్ట్ చేసుకోండి. దీంట్లో అసైన్‌మెంట్స్ చాలా ఉంటాయి. బేసిక్ స్టైలింగ్ ప్రాపర్టీ మాడ్యూల్ మీద అసైన్‌మెంట్స్ ఉంటాయి. వాటిని మీరు ఓపెన్ చేసుకొని చూస్తే, దీన్ని రన్ చేసుకొని చూస్తే మీకు బాగా కనపడతాయి. లేదు నాకు లైవ్‌లో కనపడాలి అని అనుకుంటే edupoly.vercel.app అని ఒకటి పెట్టుకున్నాము. సో, దీన్ని గూడా మీరు చూడండి. దీంట్లో గూడా సీఎస్ఎస్‌కి సంబంధించిన చాలా అసైన్‌మెంట్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఇచ్చాను. కాకపోతే ఇది సీఎస్ఎస్ మీరు టెయిల్‌విండ్‌లో అప్లై చేయండి. వీటన్నిటిని టెయిల్‌విండ్‌లో చేయండి. క ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎంటైర్ వెబ్‌సైట్ ఈస్ నేను వన్ ఆఫ్టర్ ది అదర్ ఇచ్చాను. అన్నీ కవర్ అయ్యేలాగా చాలా అసైన్‌మెంట్స్ ఉంటాయి. మీరెన్ని చేయగలిగితే అన్ని. వీటన్నిటిని మీరు కొంచెం ఓపిక చేసుకొని చేస్తే మీకే గ్రిప్పొస్తది. దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని. సో, లెట్ అస్ సీ హౌ మచ్ మీకేదైనా డౌట్ ఉంటే లింక్‌లో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ యామ్ రెడీ టు ఎక్స్‌ప్లెయిన్ యూ మోర్. సో, రెడీ నెక్స్ట్. అట్లాగే ఇప్పుడు బార్డర్ గురించి మనం కొంచెం ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్దాం. సో, ఇప్పుడు బాక్స్ మోడల్‌లో ఉన్నాం మనం. హైట్, విడ్త్ వీటన్నిటిని మనము నేర్చుకుంటున్నాము. ఓకే. యాహ్! సో, నేనిక్కడ వీటిని కట్ చేసి కింద పెడతాను. సో, హియర్ బార్డర్ ఆల్రెడీ అప్లై చేసేసాం మనం. మనకు బోలెడన్ని తెలిసిపోయినాయి. విడ్త్ కూడా ఉంచండి. హైట్ తీసేద్దాం. ఎందుకు అవసరం లేదు కదా! బార్డర్ అప్లై చేసేసినాం మనం. బార్డర్ ఇట్లా వచ్చింది. హ్మ్. అయితే బార్డర్ మీరు గ్రీన్ 600 అని ఇచ్చారనుకోండి. మీకు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తది. సో, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు హావ్ ద గ్రీన్ కలర్ బార్డర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. లేదు నాకు బార్డర్ కొంచెం థిక్‌గా కావాలనుకోండి. బార్డర్ 3 అని అన్నామంటే మీకు 3 పిక్సెల్స్ బార్డర్ గూడా వస్తది.
దీంట్లో ఎంత బార్డర్ ఇవ్వచ్చు అని అంటే 100 ఇవ్వచ్చు, 1000 ఇస్తే అవుతుందా? ఓ అయ్యింది చూసారా, మీరు ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. వాట్ ఎవర్ ద కంఫర్ట్ జోన్ యూ హ్యావ్ యూ కెన్ గివ్ దట్ బార్డర్. సో బార్డర్ టాప్ 4 అని ఇచ్చాను అనుకో, ఏం జరగట్లేదు. బట్ ఇవి కూడా ఉంటాయి. సో బార్డర్ టీ, అదిగోండి బార్డర్ T4. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బార్డర్ని 0 చేసేసి ఓన్లీ టాప్ బార్డర్ అప్లై చేస్తాను, లేదా రైట్ బార్డర్ అప్లై చేస్తాను, లేదా బాటమ్ బార్డర్ అప్లై చేస్తాను, మీ ఇష్టం. సో ఫస్ట్ 0 చేసుకుని బాటమ్ బార్డర్ అప్లై చేసుకున్నాను. ఎనీవేస్ వీటన్నిటికీ కూడా ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. సో బార్డర్ అయితే మనం ఇద్దాం, మినిమం ఒక 10 పిక్సెల్స్ బార్డర్ అయితే కావాలి మనకి. దిస్ ఈజ్ అబౌట్ యువర్ బార్డర్. బార్డర్తో పాటు మీరు దాని రేడియస్ కూడా పెట్టుకోవాలి అని అంటే రౌండెడ్ 4XL అని అంటే రౌండ్గా వచ్చేస్తుంది. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దీని గురించి వర్రీ అవ్వకండి. ఈ రౌండ్ బార్డర్స్ గురించి నేను చాలా డీటెయిల్గా చెప్తాను, దాన్ని ఫుల్ ఎట్లా తెచ్చుకోవాలి, సర్కిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ నేను చెప్తాను. బార్డర్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ప్యాడింగ్. సో బార్డర్కి కంటెంట్కి మధ్యలో ఉండే ప్యాడింగ్ని పెట్టుకోవడానికి మీరు P10 అని అప్లై చేస్తే సరిపోతుంది. P10 అని కాదు, P5 అప్లై చేస్తే P5 వస్తుంది. 5 యూనిట్స్ ఆఫ్ ప్యాడింగ్ అనేది మనకు వచ్చేసింది. ఓకే, అట్లాగే మనకి ఈ మన బార్డర్ బయట మనకి ఏదన్నా ఒక స్పేస్ కావాలి అని అనుకుంటే మార్జిన్ M10 అన్నామంటే మనం 10 పిక్సెల్స్ మార్జిన్ మనకి దాని చుట్టూ వచ్చేస్తుంది అనమాట. సో మార్జిన్ని డైరెక్ట్గా మనం M10 తోటి అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటు కొంతమంది మార్జిన్ టాప్ లెఫ్ట్ కాకుండా మనకి మార్జిన్ X అని అన్నాం అనుకో, ఓన్లీ హారిజాంటల్గా X డైరెక్షన్లో మాత్రమే మనకు మార్జిన్ వస్తుంది. అదే Y పెట్టామనుకో పైన కింద మాత్రమే వస్తుంది. అదే ఇప్పుడు MX ఆటో అని ఉంటుంది, అంటే సెంటర్లోకి తీసుకురావడానికి ఇది కూడా వాడతారు చాలా మంది. మీరు కూడా వాడండి, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ విడ్త్. మీ దగ్గర విడ్త్ లేకపోతే ఆ MX ఆటో పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. విడ్త్ ఉండాలి మీకు. ఓకే, సో ఆ విడ్త్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్లీజ్ డూ దిస్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ బాక్స్ మోడల్. ప్యాడింగ్, మార్జిన్, బార్డర్ కవర్ చేశాను. ఇప్పుడు మనము షాడో కూడా కవర్ చేద్దాం. షాడో అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర బాక్స్ ఉంది అనుకోండి, బ్లాక్ కలర్. ఓకే సరే, ఎట్లా అయితే అట్లా చేద్దాం మనం. సో హియర్ ఇక్కడ షాడో అని అప్లై చేస్తే మనకి కిందకి షాడో వచ్చేస్తుంది. షాడో 2XL అని ఇవ్వగానే చూస్తారా, మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ షాడో కనపడుతుంది. అదే మీకు 4XL అని ఇస్తే అసలు ఏం లేదు, 3XL అని ఇస్తే లేదు, 2XL మాత్రమే మనకి షాడో కింద వస్తుంది. కానీ దీన్ని ఏం చేయొచ్చు అని అంటే, మీరు దీన్ని అనవసరంగా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకండి, ప్రస్తుతానికి దీంతో కంటిన్యూ చేయండి. ఇప్పుడు షాడోలో మనము కలర్ఫుల్గా కూడా పెట్టుకోవాలి అని అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు గెట్ దిస్ కలర్. బ్లూ బదులు మీరు ఏం చేస్తారంటే గ్రీన్ రాసుకున్నారు అనుకో, ఆ గ్రీనిష్ షాడో వస్తుంది. గ్రే వాడుకుంటే యాక్చువల్గా మీకు కావాల్సిన షాడో వస్తుంది. సో నేనైతే ఇంతే వాడతాను. ఇన్ఫ్యాక్ట్ నేను బార్డర్ తీసేస్తే ఇదిగో మనకి ఈ బాక్సెస్ చాలా ఫేమస్, ఇవి చాలా ఫేమస్. ఇప్పుడు మీకు కొంచెం ఇట్లా M2 పెట్టేసి చూసారా, ఇలాగా అవి ఏదైతే డిఫాల్ట్గా ఇచ్చినాయో దాంతో మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే బిగినింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. డిఫాల్ట్గా ఏమి ఇచ్చారో వాటితోటే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు.
ఆల్రెడీ కొంత ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం ఎస్, వాట్ ఎవర్ ద వే యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ షాడో. ఇప్పుడు నేను ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను. బాక్స్ క్రియేట్ చేసి దానితో నేను చూపిస్తాను ఒక రౌండ్ షేప్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఒక డివిజన్ తీసుకుని దీనికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు W400 హైట్ 400 బార్డర్. సో పెట్టగానే మనకి ఏమైంది, ఓకే, W400 అనగానే చాలా ఎక్కువ వచ్చేసింది కదా. ఓకే, 50-50 పెట్టండి. రైట్, దీన్ని నేను సెంటర్లోకి తీసుకొస్తాను. M10 MX ఆటో. సో ఇప్పుడు మనకి దీన్ని మనం చుట్టూ ఒక మంచి రౌండెడ్ కార్నర్స్లోకి తెచ్చుకోవాలి అని అంటే ఎట్లా? అవసరానికి తగ్గట్టుగా నేను మార్చుకుంటున్నాను, కొంచెం చూసుకోండి. ఆటో, MX ఆటో, సెంటర్లోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ రౌండెడ్ అని అన్నామంటే జస్ట్ కొంచెం కనపడుతుంది అనమాట. షాడో కూడా అప్లై చేస్తే బాగుంటుంది యాక్చువల్గా, దాన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది రౌండెడ్. అలాగే ఈ రౌండెడ్లో రౌండెడ్ 10 అని ఇచ్చాను అనుకోండి, దీనికి మీకు ఏం ఎఫెక్ట్ లేదు. సో మీరేం చేయాల్సి ఉంటుందంటే SM అని అప్లై చేస్తే స్మాల్ బార్డర్ వచ్చింది, MD అని అప్లై చేస్తే మీడియం బార్డర్ వస్తుంది, LG అని అప్లై చేస్తే లార్జ్ బార్డర్ వస్తుంది, XL అప్లై చేస్తే కొంచెం మీకు ఇంకా బెటర్గా కనపడుతుంది. అలాగే మీకు ఇక్కడ 2XL కొంచెం ఎక్కువ, 3XL ఇంకొంచెం ఎక్కువ, 4XL ఇంకొంచెం ఎక్కువ, 5XL మొత్తం పోయింది. అంటే 4XL వరకు మాత్రమే మనము బార్డర్ రేడియస్ అప్లై చేయొచ్చు. లేదు నాకు ఫుల్గా రౌండెడ్గా కావాలి అని అనుకో, మీరేం చేస్తారు అని అంటే ఇక్కడ రౌండెడ్ ఫుల్ అని పెట్టండి. సో మీకు ఇంకొక డివిజన్ క్రియేట్ చేశాను నేను, మీకు ఫుల్గా వచ్చింది. చూసారు కదా, మీరు షాడో కొంచెం కలర్ పెట్టుకుంటే ఊరికే బాగుంటుంది కదా, షాడో బ్లూ. సో అట్లాగే ఇక్కడ షాడో రెడ్ అప్లై చేద్దాం. సో యూ కెన్ ఏబుల్ టు సీ హౌ ఇట్ లుక్స్ లైక్. బాగుంది కదా. ఈ షేడింగ్ కానీ గ్రేడియంట్స్ కానీ వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చినవి బాగానే ఇచ్చారు, వాటిని మీరు వాడితే సరిపోతుంది. యూ విల్ ఎంజాయ్ దట్. సో దిస్ ఈజ్ అబౌట్ షాడో అండ్ రేడియస్. నేను యాక్చువల్గా కొంచెం ముందు పాయింట్ని ఇక్కడే కవర్ చేసేసాను. నెక్స్ట్ మనం డిస్ప్లే ప్రాపర్టీ గురించి మనం ఆలోచిద్దాం. లెట్ us see ద డిస్ప్లే ప్రాపర్టీ. సో మనం లెట్ us see డిస్ప్లే ప్రాపర్టీ. యాక్చువల్గా డిస్ప్లే ప్రాపర్టీలో మనకి ఫ్లెక్స్ అని, గ్రిడ్ అని ఇలాంటి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నమాట వాస్తవమే. కానీ దానికంటే ముందు బ్లాక్ అని, ఇన్లైన్ బ్లాక్ అని ఈ రెండు ప్రాపర్టీస్ని కూడా యూజ్ చేయండి. సో ఇక్కడ ఒక ఫండమెంటల్ యాక్టివిటీ గురించి నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఈ డిస్ప్లే ప్రాపర్టీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి కాపీ పేస్ట్ డిస్ప్లే బ్లాక్ ఇన్లైన్. సో హియర్ సపోజ్ ఈ ఇన్లైన్ ప్రాపర్టీస్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోల్డ్ ట్యాగ్ ఉందనుకోండి, ఎడ్యుపాలి అని రాశాను నేను. దీన్ని నేను రన్ చేస్తే నాకు ఎడ్యుపాలి ఈ రకంగా వస్తుంది. అయితే నేను దీని కిందనే ఇంకొక సేమ్ ఇటాలిక్ ట్యాగ్లో పెడితే ఇవి రెండు పక్క పక్కన వస్తున్నాయి.
ఎందుకు పక్క పక్కన వస్తున్నాయని అంటే దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ ఎస్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ సేమ్ లైన్లో వచ్చే ప్రాపర్టీని క్యారీ చేస్తాయి. సో ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఈ ఇన్లైన్ ప్రాపర్టీస్ని కాస్త బ్లాక్ ప్రాపర్టీస్ కూడా మార్చుకోవచ్చు అనమాట. దాన్ని ఎలా మారుస్తాము అని అంటే ఇప్పుడు బీని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అని పెట్టాను అనుకో. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ బి అనే ఎలిమెంట్ ఇప్పుడు కాస్త బ్లాక్ ప్రాపర్టీగా మారిపోయింది. సో దాట్ దీనికి మనం ఇప్పుడు విడ్త్ అప్లై చేయొచ్చు, హైట్ అప్లై చేయొచ్చు, అండ్ మార్జిన్ ప్యాడింగ్ ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆల్సో. ఒకవేళ మనము బ్లాక్ అప్లై చేయకుండా డైరెక్ట్గా మనం గనక మార్జిన్ ప్యాడింగ్ లాంటివి అప్లై చేస్తే అవి కొలాప్స్ అయిపోతాయి. సో ఒకసారి ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ బార్డర్ కూడా అప్లై చేయండి. బార్డర్ అప్లై చేస్తే మీకు ఇక్కడ బోల్డ్ ఎలిమెంట్ ఇప్పుడు బ్లాక్లా మారింది కాబట్టి ఫుల్ విడ్త్కి వచ్చింది. అదే మనం బ్లాక్లా మార్చలేదనుకోండి, ఈ పర్టికులర్ బోల్డ్ ఎలిమెంట్ ఎంత కావాలో అంతవరకు మాత్రమే అప్లై అవుతుంది అనమాట. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ ఎలిమెంట్కి మార్జిన్ అప్లై చేశాను అనుకోండి, దీనికి మార్జిన్ అప్లై అవుతుంది. అదే నేను ఈ నార్మల్ ఎలిమెంట్స్కి కనుక మార్జిన్ అప్లై చేస్తే ఇది అప్లై అయినట్టే కనపడుతుంది, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 అని తీసుకున్నాను అనుకోండి, లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది కానీ టాప్ అప్లై అవ్వట్లేదు. చూస్తున్నారా మీరు? అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్లో కూడా ఒక 9 తీసుకుంటే ఇది వేరే ఎలిమెంట్లో కలిసిపోతుంది అనమాట. ఈ రకంగా మనము మనకు అవసరమైనప్పుడు ఒకవేళ మార్జిన్ ప్యాడింగ్ నార్మల్ ఎలిమెంట్స్ అంటే నార్మల్ అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్కి అప్లై చేసుకున్నప్పుడు వాటిని ముందుగా బ్లాక్ ఎలిమెంట్స్గా మార్చుకుంటే అప్పుడు మీకు నచ్చినట్టు మీకు కావాల్సినట్టుగా అప్లై అవుతుంది. సో ఈ బ్లాక్ ప్రాపర్టీని కూడా మీరు చూసుకోండి. కాకపోతే బ్లాక్ ప్రాపర్టీలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఆల్వేస్ ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విడ్త్ 100 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, 100 అంటే ఎక్కువ అవుతుంది కదా, 50 ఇద్దాం. ఓకే, 50 ఆక్యుపై అయింది కానీ ఈ ఇన్లైన్ ఎలిమెంట్ దీని పక్కకు రావట్లేదు. మీరు విడ్త్ తగ్గించినా కానీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, ఫాలోయింగ్ కంటెంట్ని నెక్స్ట్ లైన్లోకి పంపించేస్తాయి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అని అంటే బ్లాక్ కాకుండా ఇన్లైన్ బ్లాక్ అని కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇలా గనక అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ బ్లాక్ ప్రాపర్టీ అదర్ దాన్ ద ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ఆక్యుపెన్సీ కాకుండా జస్ట్ దానికి మీరు ఇచ్చిన విడ్త్ని ఆక్యుపై చేస్తూ దాని ఫాలోయింగ్ కంటెంట్ని సైడ్కి వచ్చేలాగా చూసుకుంటుంది అనమాట. దిస్ పర్టికులర్ నేచర్ని మనము బ్లాక్ అండ్ ఇన్లైన్ బ్లాక్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకటే రోలో 3 బ్లాక్స్ మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఎందుకంటే ఆ 3 బ్లాక్స్ మనకి నెక్స్ట్ లైన్లోకి రాకుండా చూసుకోవడానికి మనము ఈ బ్లాక్ ప్రాపర్టీని అప్లై చేయొచ్చు. యాక్చువల్గా ఈ ఫ్లెక్స్ గ్రిడ్ అనే ప్రాపర్టీస్ కూడా ఇంతకుముందు సిఎస్ఎస్లో ఉండేవి కాదు. ఆ రోజుల్లో కంప్లీట్ వెబ్సైట్ని మేము ఇన్లైన్ బ్లాక్స్ తోటే మేము చేసేవాళ్ళం. కంప్లీట్ ఇంకా ఎండ్ టు ఎండ్ ఇన్లైన్ బ్లాక్స్ తోటి మాత్రమే మనం కంప్లీట్ చేయాల్సి వచ్చేది. సో అక్కడి నుంచి ఉన్నాయి వెబ్సైట్లు, ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా చోట్ల ఫ్లెక్స్ కాకుండా ఇవే వాడుతున్నారు. సో మీరు ఈ ప్రాపర్టీ తెలుసుకోకుండా మాత్రం మీరు ఏ పని చేయకండి. సో హోప్ యూ గాట్ మై పాయింట్, రైట్? ఇప్పుడు మనము నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఫ్లెక్స్ ప్రాపర్టీని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ కంటైనర్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్, ఒక కంటైనర్ తీసుకుంటే ఆ కంటైనర్ లోపల ఉన్న ఎలిమెంట్స్, కంటైనర్ అంటే ఎనీ అవుటర్ ఎలిమెంట్ అనమాట. ఆ కంటైనర్ ఆ అవుటర్ ఎలిమెంట్ని కంటైనర్ అనుకుంటే ఇన్నర్ ఎలిమెంట్స్ని మనము ఫ్లెక్స్ ఐటమ్స్ అని అంటాం అనమాట. ఐటమ్స్ అని అంటాం. ఆ ఐటమ్స్ అన్ని కూడా ఫ్లెక్స్ ఐటమ్స్గా మారిపోతాయి. సో నేను ఎంత చెప్పినా సరే మీరు చూస్తే తప్ప అర్థం కాదు. అది ఫ్లెక్స్ ఏం చేస్తుందో చూద్దాం. సో లెట్ us see, మనము ఒక డివిజన్ తీసుకున్నాం. ఆ డివిజన్ లోపల మల్టిపుల్ డివిజన్స్ పెట్టుకుందాం.
సో కొంచెం స్టైలింగ్ చేయాల్సి రావచ్చు మనకి. సో హియర్ ఒక దీనికి క్లాస్ అప్లై చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ 50, హైట్ 30 పెట్టు అండ్ బార్డర్ 2 పెట్టు. సో ఇప్పుడు నేను ఎస్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. నౌ ఇవి ఐటమ్స్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, అవుటర్ లేయర్లో ఉన్నవి, ఈ అవుట్ సైడ్ ఉన్నదాన్ని కంటైనర్ అంటాం. ఈ మెయిన్ డివిజన్ ఈజ్ ద కంటైనర్. దీనికి కూడా ఒక క్లాస్ అప్లై చేయి. క్లాస్లో బార్డర్ M2 P8 పెట్టు. ఓకే, outer part is the container, inner parts are items. ఇప్పుడు ఈ 3 బాక్సెస్ ఒకటే లైన్లో మీకు రావాలి అని అంటే మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు. ఏమని? ఇన్లైన్ బ్లాక్ అని. ప్రతిదానికి అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 కూడా పక్క పక్కనకి వస్తూనే బాగానే ఉంది. ఓకే, బాగుంది, బాగాలేదు ఎందుకు? అది బాగానే ఉంది. కాకపోతే ప్రతి లైన్కి అప్లై చేయాలి. ప్రతి ఇన్నర్ ఐటెంకి అప్లై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నేనేం చేస్తాను, దీని పేరెంట్ని కనుక నేను ఫ్లెక్స్ అన్నాను అనుకో, ఎంత బ్యూటిఫుల్ అయిపోతుందో చూడండి. ఫ్లెక్స్ అనగానే ఇప్పుడు నేను ఇన్నర్కి మొత్తం రాయకపోయినా కానీ ఇవి 3 ఫ్లెక్స్ ఐటమ్స్గా మారిపోయినాయి. ఇక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ చాలా చూడొచ్చు మీరు యాక్చువల్గా. ఫస్ట్ పైన ఇన్లైన్ బ్లాక్‌తో చేసుకుంటే రైట్ సైడ్ ఒక మార్జిన్ వచ్చేస్తదనమాట. దాన్ని మళ్ళీ మినిమైజ్ చేయడానికి మైనస్ చేయాల్సుంటది. కానీ మనం ఎప్పుడైతే ఫ్లెక్స్ అప్లై చేస్తామో ఆటోమేటిక్‌గా ఇన్నర్ ఐటెమ్స్ అన్నీ గూడా ఫ్లెక్స్ ఐటెమ్స్‌గా మారిపోయి ఈ ఎక్స్‌ట్రా మార్జిన్‌లు ఇవేం లేకుండా హ్యాపీగా ఒకటే లైన్‌లో వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ బయట రాసింది నేను బార్డర్‌కి ఒక బార్డర్ 5 బార్డర్ రెడ్ 500 అని అప్లై చేస్తున్నాను కదా. ఇప్పుడు మీకు బార్డర్ కనపడుతుంది. ఆ రెడ్ బాక్స్, దట్ బాక్స్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ ఫ్లెక్స్ కంటైనర్. సో మనము ఆ కంటైనర్కి ఫ్లెక్స్ ప్రాపర్టీని అప్లై చేస్తాం. వి విల్ అప్లై ద ఫ్లెక్స్ ప్రాపర్టీ టు ద కంటైనర్. ఓకే, సో ఆటోమేటిక్గా లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫ్లెక్స్ ఎలిమెంట్స్గా మారిపోతాయి. మారిపోవడం అంటే నథింగ్ బట్ ఇన్లైన్ ఎలిమెంట్స్గా మారుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్గా మారుతున్నాయి. దీనివల్ల ఇదొక్కటే అడ్వాంటేజ్ కాదు, ఇంకా అసలు మీరు గేమ్ ఆడొచ్చు అనమాట దీంతోటి. అవునా? ఎట్లా ఆడొచ్చు అని అంటే చూడండి. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్కి ఉన్నాయి కదా, దీనికి కాకుండా ఇంకొంత వైట్ స్పేస్ ఉంది. వీటిని అడ్జస్ట్ చేయాలనుకోండి, మీరు జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది సిఎస్ఎస్లో అయితే. సపోజ్ మనం ఇప్పుడు టెయిల్విండ్లో అయితే జస్టిఫై సెంటర్ అని అన్నాను అనుకోండి, ఆ ఎలిమెంట్స్ అన్ని సెంటర్లోకి వచ్చేసినాయి. అలా కాకుండా జస్టిఫై ఈవెన్లీ అన్నాను అనుకోండి, ఇది సెంటర్ది. ఈవెన్లీ అని అంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో అది మొత్తం ఈవెన్గా అప్లై అయిపోయింది. ఈవెన్లీ అని కాకుండా ఆడ్లీ అని కాదు, ఈవెన్లీ, జస్టిఫై ఈవెన్లీ బిట్వీన్ అన్నాం అనుకోండి, వాట్ ఎవర్ ద స్పేస్ ఈస్ దట్ ఈస్ అడ్జస్టెడ్ బిట్వీన్ ద బ్లాక్స్, మీకు ఎట్లా కావాలంటే అట్లా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ పైన ఉన్నదాన్ని కూడా కట్ చేసేస్తున్నాను, కింద పెట్టేస్తాను, ఇదంతా కమెంట్ చేసేస్తా. మనకు ఒకటే కనపడుతుంది ఇప్పుడు ప్రాపర్గా. ఇక్కడ మీరు దీన్ని కొంచెం ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని కూడా అర్థం చేసుకోవాలి. H200 అని ఇచ్చానబ్బా, అప్పుడు ఏమైంది? హైట్ వచ్చేసింది దీనికి. 200 మరి ఎక్కువైందా? ఓకే, 100 ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఐటమ్స్ని సెంటర్లోకి తీసుకురావాలంటే వర్టికల్గా కూడా సెంటర్లోకి రావాలంటే, హారిజాంటల్గా అలా అరేంజ్ అని వర్టికల్గా సెంటర్లోకి రావాలి అని అంటే ఇక్కడ కూడా సెంటర్ పెట్టు, జస్టిఫై సెంటర్. ఓకే, అట్లాగే కొంచెం గ్యాప్ ఇద్దాం, గ్యాప్ 5 ఇద్దాం, సో దట్ మీకు కొంచెం గ్యాప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవి ఈ బాక్స్కి టాప్లోనే సెంటర్లోకి వచ్చినాయి. అట్లా కాదు, నాకు వర్టికల్గా కూడా సెంటర్లోకి రావాలి అని అంటే ఐటమ్స్
సెంటర్ అని అప్లై చేస్తే అవి సెంటర్‌లో కూడా వస్తాయి. సో, ఈ రకంగా మనము ఒక ఫ్లెక్స్ కంటైనర్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నిటిని సెంటర్‌లోకి తీసుకొచ్చే కార్యక్రమం మనం ఇలా చేయొచ్చనమాట. ఓకే. సో, హోప్ ఈ ఫ్లెక్స్‌ని మనం యూజ్ చేసుకుంటే చాలా మట్టుకు మనకు కావాల్సినయన్నీ మనము అరేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గూడా నేను చెప్తాను. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ మీరు హైట్ ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది? ఈ బార్డర్ వరకు మాత్రమే కంటెంట్ వస్తది. ఓకే. ఫ్లెక్స్ ఐటెమ్ 1, 2, 3 రైట్. ఓకే. సో, వీటిని మీరు సెంటర్‌లోకి మీరు హైట్ ఇవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి. ఈ హైట్‌ని గూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎట్లా? మనము H20 అని ఇచ్చుకున్నామనంటే అదొక్కటే 20 పిక్సెల్స్ హైట్‌కొస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్. మీరు అది అబ్జర్వ్ చేయాలి. హైట్ 30 అనంటే ఇలా. హైట్ 10 అనంటే ఇలా. హ్మ్. కానీ సెంటర్‌లో ఉంటున్నాయన్న సంగతి మాత్రం మీరు మర్చిపోకండి. ఈ రకంగా మనము ఫ్లెక్స్ ఐటెమ్స్‌ని కూడా హ్యాండిల్ చేయొచ్చనమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్లెక్స్ బాక్సెస్. ఫ్లెక్స్‌ని యూజ్ చేసి ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మనం ఇక్కడ చూసాం. దీన్ని యాక్చువల్‌గా మన లేఔట్ డిజైన్‌లో పార్ట్ కింద మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చూపిచ్చాము. ఫ్లెక్స్ రో అని చూపిచ్చాము. ఇప్పుడు నేను ఇంకొక ప్రాపర్టీ చూపిస్తాను చూడండి. ఈ ప్రాపర్టీ ప్రాబ్లమ్ ఏమవుతుంది అనంటే సపోజ్ లెట్ అస్ నాట్ ఆహ్, అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! అని జెప్పి నేను కొంచెం రెడ్యూస్ జేస్తున్నాను కోడు. హ్మ్. ఇట్లా ఉన్నాయి. సపోజ్ నా దగ్గర మల్టిపుల్ ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ గూడా ఒకటే లైన్‌లోకొస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర 7 ఐటెమ్స్ ఉంటే 7 ఐటెమ్స్ మనకి ఒకటే లైన్‌లో రావడానికి ఇష్టపడతాయి. మనం ఎక్కువ ఐటెమ్స్ పెట్టినా సరే అన్నీ ఒకటే ఐటెమ్ ఒకటే రోలోకొస్తాయి తప్ప అవి నెక్స్ట్ రోలోకి రావన్నమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇట్. సో, దాన్ని మనము కంట్రోల్ జేయాలి అనంటే అంటే నెక్స్ట్ లైన్‌లోకి రావాలి. మినిమమ్ 50 యూనిట్స్ విడ్త్ అయితే ఉండాలి. కానీ నెక్స్ట్ మిగతా ఎక్స్‌ట్రా ఉన్నాయని నెక్స్ట్ లైన్‌లోకి రావాలి అనంటే యూ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫ్లెక్స్ ర్యాప్. ర్యాప్ ఎప్పుడైతే అప్లై చేస్తావో అవన్నీ నెక్స్ట్ లైన్‌లోకి కూడా వస్తాయి. చూసారా? వాటన్నిటిని మనం నెక్స్ట్ లైన్‌లోకి తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాల్సొచ్చింది. యెస్. ఇట్లా. సెంటర్‌లో ఉండడానికి ఉన్నాయి. అవి నార్మల్‌గా అలాగే బిహేవ్ చేస్తున్నాయి. ఫ్లెక్స్ ర్యాప్. రైట్. సపోజ్ సమ్‌టైమ్స్ ఏం జరుగుతదో చూద్దాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న ఐటెమ్స్ అన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి రావాలనుకోండి. ఒకసారి అప్లై ఫ్లెక్స్ చేసేసామంటే అన్నీ ఒక రోలోకి రావడానికి ఇష్టపడతాయి. అట్లా గాకుండా నాకు ఒక కాలమ్ లాగా అన్ని కాలమ్స్ లాగా రావాలి అనంటే ఫ్లెక్స్ కాలమ్ ఓకే. అని అప్లై చేయాలి. బట్ హియర్ వి డోంట్ యూజ్ హ్మ్. ఒక్క నిమిషం చూద్దాం. ఫ్లెక్స్ కాల్ సారీ. ఫ్లెక్స్ కాల్. ఫ్లెక్స్ హ్మ్. ఈ నీడ్ గూడా ఉంటది మనకి. ఒక్కొక్కసారి మనకి ఈ నీడ్ గూడా వస్తూ ఉంటది. ఫ్లెక్స్ కాల్‌లో అప్లై చేసినప్పుడు ఈ రకంగా అన్నీ ఒక కాలమ్ లాగా అప్లై అవుతా ఉంటాయన్నమాట. వాటిని గూడా సెంటర్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటది. మామూలే మిగతాయన్నీ. ఓకే. రైట్. దిస్ ఈజ్ ఇంకా ఏమన్నా ప్రాపర్టీ ఉంటే చూద్దాం. ఐటెమ్ సెంటర్, ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ కాల్. ఇది బేసిక్ ఫ్లెక్స్ డిజైన్ గురించి. ఇంకా డీప్‌గా ఉన్నాయి. వాటన్నిటిని మీరు కావాలంటే జస్ట్ కమెంట్ జేయండి. వి విల్ కాంటాక్ట్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫ్లెక్స్. నెక్స్ట్ మనం గ్రిడ్ గురించి చూద్దాం. నెక్స్ట్ డిస్‌ప్లే గ్రిడ్ ప్రాపర్టీ గురించి ఆలోచిద్దాం. ఏదైనా మన బాగా కాంప్లెక్స్ అప్లికేషన్ డిజైన్స్ మనం యూజ్ చేసుకోవాలంటే ఈ గ్రిడ్ చాలా యూజ్ అవుతుంది.
మోస్ట్లీ మనం ఫ్లెక్స్ వాడుకుంటాం, బట్ గ్రిడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్. ఒకసారి దాన్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. సో గ్రిడ్ క్లాస్ డాట్ హెచ్టిఎంఎల్. సో నేను జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. డోంట్ వరీ, ఐ విల్ రిమూవ్ ఆల్ ద డేటా, ఆల్ ద కంటెంట్. యా, ఏం లేదు, మనకి ఒక డివిజన్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మల్టిపుల్ డివిజన్స్ని నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో హియర్ div1. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా పెట్టండి. ఓకే. సో ఈ డివిజన్స్ అన్నీ కూడా మనం అరేంజ్ చేయాలనుకోండి. ఈ డివిజన్స్ అన్నీ ఎలాగ వస్తాయి అంటే అన్నీ కూడా ఒక్కొక్క సపరేట్ లైన్స్లో వస్తాయి. ఇప్పుడు మీరు నిజానికి కూడా వీటన్నిటికీ ఒక కామన్ క్లాస్ అప్లై చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ రెడ్ 10. So it will give you some border, not 10, 100, sorry, some border. And let's have some padding P2 so that you are able to see the blocks. బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక గ్రిడ్ లాగా డిస్ప్లే చేయాలి అని అంటే బాక్సెస్గా పక్కన మనకు నచ్చినట్టు మనం తెచ్చుకోవాలి అని అంటే వీ కెన్ అప్లై ఎ కామన్ క్లాస్ యాజ్ గ్రిడ్. ఇలాగ గ్రిడ్ అని అప్లై చేసినంత మాత్రాన ఏమైపోదు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఫ్లెక్స్ అని అప్లై చేసి ఉంటే మనకి కనీసం అవన్నీ ఒక లైన్లోనన్నా వచ్చేవి. ఇక్కడ గ్రిడ్ అని అప్లై చేసినంత మాత్రాన ఏమీ జరగదు. జస్ట్ అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కాకపోతే దీని తర్వాత మనం ఇచ్చే క్లాసెస్ని బట్టి మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ 2 అని ఇచ్చాను అనుకోండి, ఈ పర్టికులర్ బాక్సెస్కి మధ్యలో 2 గ్యాప్ వచ్చింది. సో ఒక్క నిమిషం ఇక్కడ ఐ డోంట్ లైక్ ద కలర్ సరిపోలేదు నాకు, అది ఐ వాంట్ మోర్. ఓకే ఓకే సరే. తర్వాత ఈ గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్తో పాటు కొంచెం ప్యాడింగ్తో పాటు M2 మార్జిన్ కూడా ఇద్దాం. సో దట్ మీకు ఇప్పుడు మనము మార్జిన్ ఓకే 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 1 minute. గ్యాప్ వల్లనే దానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. బట్ మీకు మెయిన్ క్లాస్కి కూడా కొంచెం ప్యాడింగ్ అప్లై చేస్తే మీకు బాగా కనపడుతుంది. ఓకే గైస్, చలో. సో ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నిటిని మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి. సపోజ్ ఇప్పుడు మీకు 3 కాలమ్ లేఅవుట్ కావాలనుకోండి. గ్రిడ్ కాల్స్ 3 అని కనుక అంటే మీకు 3 కాలమ్ లేఅవుట్ వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత మీకు ఎన్ని డివిజన్స్ యాడ్ చేసినా సరే ఈ 3 కాలమ్ లేఅవుట్గానే అరేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 11, 12, 13 కూడా అరేంజ్ చేశాను అనుకోండి. 11, 12, 13, 14 కూడా అరేంజ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ప్లేస్లో మనకు ఉంటుంది అనమాట. అంటే 3 కాలంలోనే మనకి ఈ అరేంజ్మెంట్ అంతా జరుగుతుంది. దీన్ని 3 కాలం లేఅవుట్ అంటారు. లేదు మీకు 4 కాలం లేఅవుట్ కావాలనిపించింది అనుకోండి, సింపుల్గా మీరు గ్రిడ్ కాల్స్ 4 అని అంటే సరిపోతుంది. యు ఆర్ ఏబుల్ టు గెట్ ద 4 కాలం లేఅవుట్. సో ఈ కాల్స్ అనే ప్రాపర్టీ చాలా పవర్ఫుల్ ప్రాపర్టీ. సో అది మనం ఇక్కడ చూసామన్నమాట, కాల్స్ అనే ప్రాపర్టీ. యాక్చువల్గా మీరు ఒక ఒక పర్టికులర్ యుఐని మీరు కావాలనుకుంటే మీరు యాక్చువల్గా 1 minute, మీరు కావాలనుకున్నట్టు మీరు రో వైజ్ కూడా అరేంజ్ చేయొచ్చు. అంటే నువ్వు ఏదైనా చెయ్యి, నాకు 3 రోసే ఉండాలి, కాలమ్స్ మాత్రం ఎన్నన్నా ఉండొచ్చు అనేటట్టు కూడా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అవసరం అవుతుంది. అప్పుడు దాన్ని ఎలా చేస్తాం? ఎస్, దీనికి జస్ట్ గ్రిడ్ కాల్స్ బదులు గ్రిడ్ రోస్ అని ఉంటే సరిపోదు అనమాట. సో నేను ఒక పని చేస్తాను ఇక్కడ. దీనికి లేదు లేదు లేదు, దీన్ని సపరేట్గా ఇంకొక
ఇది దేని గురించి అనంటే గ్రిడ్ రోస్కి సంబంధించింది. దీంట్లో కొంచెం టెక్నిక్ అవసరం అనమాట. మీరు అంత ఈజీగా చేయలేరు ఇది. రోస్ అప్లై చేసి రోస్ 4 అని అంటే జస్ట్ ఓకే. రోస్ 3 అని అనగానే 3 రోస్‌లోనే ఉండాలి అని అనంటే మనకి ఏం అరేంజ్ కూడా జరగలే. అదేంటిది? ఓకే. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్సర్ అది గాదు. ఇది ఔట్‌పుట్. సో, రోస్ అని అప్లై చేసినంత మాత్రాన మనకేం అయిపోలేదు. మీరు కొంచెం బార్డర్ గూడా అప్లై చేస్తే మీకు కొంచెం ఇంకొంచెం తెలుస్తది. బార్డర్, బార్డర్ 4, 5 ఇస్తారా? 5 ఇస్తే మీకు కంప్లీట్‌గా చుట్టూ బార్డర్ వచ్చింది. కాకపోతే బార్డర్ రెడ్, రెడ్ 900 అని ఇస్తే మీకు యాక్చువల్‌గా అర్థమవుతుంది. దీనికి మార్జిన్ గూడా ఇవ్వండి. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్. ఇదిగోండి బయటున్నది అదే. సో దీన్ని గ్రీన్‌లోకి మార్చుకుందాం. లోపల గూడా రెడ్డే ఉంది గదా! ఈ బయటున్న గ్రీన్ కలర్ బార్డర్ 4 అదిగోండి. బయటున్న గ్రీన్ కలర్ మెయిన్ డివిజన్, గ్రిడ్ డివిజన్. లోపలున్నవన్నీ ఇలా ఉన్నాయి. సో యాక్చువల్‌గా ప్రతి డివిజన్ నార్మల్‌గా డిస్‌ప్లే అయిపోతుంది. ఈచ్ డివిజన్ హైట్‌ని కాలిక్యులేట్ చేసి టోటల్ హైట్ వచ్చేస్తది. సమ్ టైమ్స్ మనము హైట్‌ని కూడా డిఫైన్ చేసామనుకోండి. అప్పుడేమవుతుంది అనంటే ఓవర్‌ఫ్లో అయిపోతుంది. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఓవర్‌ఫ్లో కూడా అయిపోతుంది. మరెట్లా మరి? నాకైతే 3 రోసే కావాలి. నాకైతే 3 రోసే కావాలి. మిగతావన్నీ కూడా కాలమ్స్ లాగా అంటే ఫుల్ విడ్త్ ఆక్యుపై చేయకుండా కాలమ్స్ లాగా డివైడ్ అయిపోవాలి అనంటే మనకి గ్రిడ్ ఫ్లో కాల్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంది. అప్పుడేమవుతుందంటే ఇక్కడ గ్రిడ్ రోస్ 3 అని అప్లై చేస్తే ఓకే. రోస్ నాట్ రో 3 రోస్ 3 అని అప్లై చేస్తే 3 రోస్‌లోకొచ్చి మిగతావన్నీ ఎన్నున్నా సరే అవన్నీ కాలమ్స్ లాగా యాడ్ అయిపోతా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక 2 యాడ్ చేశాననుకోండి. 15 అండ్ 16 అని యాడ్ చేశాననుకోండి. కాలమ్స్ పెరుగుతాయి తప్ప రోస్ మాత్రం పెరగవు. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ రో లేఔట్. మీరు ఈ రకంగా కూడా రోస్‌ని బేస్ చేసుకొని మీరు గ్రిడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ మనం ఇది పెద్దగా వాడము. మోస్ట్‌లీ మన ఐడియాలజీ అంతా కాలమ్ బేస్డ్ లేఔట్‌లో ఉంటది. బట్ ఇది కూడా ఉంటుంది అని చెప్పడానికి నేను ఇది తీసుకున్నాననమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ లెట్ అస్ గో బ్యాక్ టు కాల్స్. కాల్స్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అనంటే కాల్ స్పాన్ అని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ దీని అవుట్‌పుట్ చూసుకుంటే ఇలా ఉంది గదా! కొన్ని తగ్గిస్తాను. మీకే ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ డివిజన్ 2 కాలమ్స్ స్పేస్‌ని ఆక్యుపై చేయాలనుకోండి. ఇట్స్ పాసిబుల్. ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే ఇదిగోండి. ఈ ఫస్ట్ అంటే గ్రిడ్ ఐటెమ్‌ని గూడా మనం మోడిఫై చేయొచ్చు. ఎట్లా? కాల్ స్పాన్ 2 అని అన్నామంటే ఫస్ట్ డివిజన్ కాస్త 2 కాలమ్స్ ఆఫ్ స్పేస్‌ని ఆక్యుపై చేసింది. సీ దట్? హౌ కూల్ ఈస్ దిస్? అలాగే సేమ్ గ్రిడ్‌ని మనము రో స్పాన్‌గా కూడా అప్లై చేయొచ్చు. సో, కాల్ స్పాన్ లాగా రో స్పాన్ కూడా తీసుకోండి. సో, ఫస్ట్ కాల్ స్పాన్ తీసేద్దాం మనం. నార్మల్ గ్రిడ్‌లోకి తెచ్చుకుందాం దీన్ని. దిస్ ఈస్ ద నార్మల్ గ్రిడ్. సారీ ఇది నార్మల్ గ్రిడ్. దీంట్లో ఈ ఫస్ట్ డివిజన్‌ని నేను 2 రోస్‌లోకి నేను తీసుకురావచ్చు. సో, రో స్పాన్ 2 అనంటే ఫస్ట్ డివిజన్ మాత్రమే 2 రోస్ ఆఫ్ స్పాన్‌లోకొచ్చేసింది. This is how you can apply row span as well as call span in Tailwind CSS with grids. సో ఫండమెంటల్‌గా మనకున్న ప్రాపర్టీస్ ఇవి. మామూలు ప్రాపర్టీస్. నేను ఎక్కువ ప్రాపర్టీస్ కూడా చెప్పలేదు. సింపుల్ ప్రాపర్టీస్‌లోకి తీసుకుంటే మనకిలాగా కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మనం కాలమ్స్ తోటే చేసుకుంటాము అని అనుకుంటే కాలమ్స్‌లోంచి కూడా చేసుకోవచ్చు. ఇది
పెద్దగా యూజ్ ఏం చేయము, బట్ ఎస్, నార్మల్ డివిజన్ని కూడా మనం డైరెక్ట్గా వితౌట్ గ్రిడ్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు కాలమ్స్. ఇది ఎట్లా ఉంటుంది? డైరెక్ట్ కాల్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను గ్రిడ్ ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ ఈ గ్రిడ్ ఇదంతా తీసేస్తున్నా. ఓకే, బార్డర్ ఒకటి అయితే కావాలి మనకి, బార్డర్ ఉంచుకుందాం. బార్డర్ గ్రీన్, బార్డర్ 4. సో దీన్ని రన్ చేస్తే బార్డర్ మనకు వచ్చింది. మార్జిన్ పెట్టుకుంటేనే మనకు కొంచెం అర్థమవుతుంది. సో అవుట్ సైడ్ ఉన్నది గ్రిడ్, ఐ మీన్ గ్రిడ్ కాదు, కంటైనర్ అనుకోండి. ఆ కంటైనర్ లోపల మనకి ఈ 6 డివిజన్స్ ఉన్నాయి. వీటిని మనం కాలమ్స్గా మార్చేసుకోవచ్చు. సో కాలమ్స్గా మార్చుకోవడానికి మనం యూజ్ చేయాల్సింది కాలమ్స్ 2, 3 ఇట్లా. సో అవసరం అనుకుంటే ఇదిగోండి, కాలమ్స్ 3 అని అన్నాను అనుకోండి, లోపల ఉన్న కంటెంట్ అంతా 3 కాలమ్స్ లాగా మారిపోయింది. లేదు 2 కాలమ్స్ అని అంటే 2 కాలమ్స్ లాగా మారిపోయింది. ఇఫ్ యూ డోంట్ నీడ్ మచ్ ఆఫ్ ద గ్రిడ్ సిస్టమ్, జస్ట్ కాలమ్స్ వరకే కావాలి అని అనుకుంటే మీరు దీంతో కానిచ్చేయచ్చు. ఓకే, గ్యాప్ అయితే ఇక్కడ అప్లై అవ్వట్లేదు, గ్యాప్ కూడా అప్లై అవ్వట్లేదు. జస్ట్ మీరు కాలమ్స్ తోటి మీరు అప్లై చేసుకోవాలి అని అంటే చేసుకోవచ్చు. సో గ్యాప్, కాలమ్స్ గ్యాప్, యాక్చువల్గా గ్యాప్ 4 అని ఇస్తుంటే రావట్లేదు మరి. ఇదేనా గ్రిడ్ కాలమ్స్? ఓకే, ఒక కాలంకి ఇంకొక కాలంకి మధ్యలో గ్యాప్ వచ్చింది, పైన కింద రాలేదు. గ్యాప్ వై అని ఇస్తే రావట్లేదు. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు గో విత్ ద గ్రిడ్ సిస్టమ్. మీరు ఆ గ్యాప్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే. బట్ కాలమ్స్ ఆర్ ఆల్సో దేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీనెస్. మీరు సింపుల్గా చేసేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనము రెస్పాన్సివ్నెస్ గురించి చూద్దాం. సో టైల్విండ్ లో రెస్పాన్సివ్నెస్ ని ఎలా అచీవ్ చేయాలనేది ఈ పార్ట్ లో చూద్దాం. బేసిక్ గా రెస్పాన్సివ్నెస్ అని అంటే అసలు ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సపోజ్ ఇట్లాంటి ఒక కంటెంట్ ఉంది, హెలో ఎడిపోలి అని ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ ఉంది, కంటెంట్ ఉంది, బాగుంది, ఇది ఇట్స్ ఫైన్. కానీ ఎప్పుడైతే మనము స్మాల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతామో ఇది డిఫాల్ట్ గా ఈ రకంగా అడ్జస్ట్ అయిపోతా ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు 50% ఉంటుంది, రైట్ సైడ్ ఎప్పుడు 50% ఉంటుంది, దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ రెస్పాన్సివ్. ఇలా జరగడాన్ని నాన్ రెస్పాన్సివ్నెస్ అని అంటారు. సో మనం ఎలాగ డెవలప్ చేయాలి అని అంటే ఇక్కడ సొల్యూషన్ చూపిస్తాం చూడండి. ఇది నా సొల్యూషన్, సేమ్ పేజ్, దీంట్లో ఏ డిఫరెన్స్ లేదు, సేమ్ పేజ్. అదే ఎప్పుడైతే నేను స్మాల్ స్క్రీన్ మీదకి వెళ్తాను, ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది సైజ్ తగ్గిపోయి దాని కింద మన కంటెంట్ ప్రాపర్గా అలైన్ అయ్యేలాగా చేయడం మన వర్క్. ఇది మనం చేయాల్సింది. సో దీన్ని ఎలా అచీవ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒక చిన్న, మొత్తం అన్ని ముందు నుంచే 0 నుంచే రాస్తాను. సో కంప్లీట్గా ఏదంతా తీసేద్దాం. ముందు మనకి 2 పార్ట్స్ ఉన్నాయి, ఒక ఇమేజ్, ఒక కంటెంట్. సో దానికోసం ఐఎంజి, తర్వాత ఆ రెండు పెట్టుకోవడానికి ఒక డివిజన్. సో దాంట్లో ఒక H1, దీంట్లో జనరల్గా హెలో డిపాలి అని ఉంది, అలాగే ఒక పారాగ్రాఫ్. మీకోసం లోరెమ్ ఇప్సం వాడేసుకోండి. సో ర్యాప్ చేసుకుని పెట్టుకోండి, సో అవన్నీ ప్రాపర్గా కనపడతాయి. ఇంకొక లోరెమ్ ఇప్సం కావాలి అని అంటే మీకు నచ్చినట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ కావాలి, అదేదో మనము గూగుల్ ఎడిపోలి సైట్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేసేసుకోండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అని పెట్టుకోండి. దీన్ని తీసుకోండి, దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు డిఫాల్ట్గా ఇది ఎలా వస్తుందో చూడండి. దీన్ని రన్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది.
పైన ఇమేజ్ వస్తుంది, దాని కింద కంటెంట్ వచ్చేస్తుంది. అక్కడే ఎందుకు ఇమేజ్ వచ్చిందంటే ఇమేజ్ విడ్త్ అంతే ఉంది కాబట్టి అలా వచ్చింది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ రెండింటిని పక్క పక్కకు తీసుకురావడానికి నేను దీని పేరెంట్ అయిన డివిజన్కి క్లాస్ ఫ్లెక్స్ అప్లై చేస్తాను. అప్లై చేయగానే ముందు రెండు పక్క పక్కన వచ్చినాయి, కానీ ఇది 50% రావాలి, ఇది 50% రావాలి. ఏది అని అంటే ఇమేజ్ 50% రావాలి. సో దానికోసం నేను క్లాస్ ఇజ్ ఈక్వల్ టు w1/2 అని వాడతాను. సేమ్ క్లాస్ని నేను ఈ డివిజన్కి కూడా అప్లై చేస్తాను. సో ఇవి రెండు ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ ఆక్యుపై చేస్తాను. రెండిటికి కలిపి నేను ఒక ప్యాడింగ్ పెడతాను. సో దట్ విల్ బి కమింగ్ అండర్ ఇయర్ T10. సో ఇప్పుడైతే రెండింటికి కలిపి ఒక ప్యాడింగ్ వచ్చింది. సో ఇంత ప్యాడింగ్ ఉందా? లేదు, T5 పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ తెచ్చేద్దాం మనం దీంట్లోకి లాగా. సో ఇప్పుడు మన కోడ్ ఇది T5 ఎగ్జాక్ట్లీ ప్యాడింగ్ ఉంది. ఇమేజ్ సైజ్ అయితే పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఈ డివిజన్కి కూడా ప్యాడింగ్ ఒక 10 ఇవ్వండి. ఇచ్చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ హెలో ఎడిపోలీకి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ 5XL అని. సో ఇట్ విల్ కమ్ ఇన్. సో ఇప్పుడు నేను అయిపోలే అసలు. ఇప్పుడు వరకు నేను ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ చూపించాను మీకు. సో వెన్ ఇట్ కమ్స్ టు స్మాలర్ స్క్రీన్స్, ఇవి సైజ్ మారిపోవాలి. అంటే ఈ ఇమేజ్ ఏమో 100% అయిపోవాలి, టెక్స్ట్ ఏమో కిందకి రావాలి. సో ఇలా ఎలా చేస్తామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెయిల్ విండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. టెయిల్ విండ్ బేసిక్ నేచర్ ఏంటంటే వాట్ ఎవర్ ద స్టైల్ వీఆర్ గివింగ్ యాక్చువల్లీ దట్ ఈస్ ఫర్ స్మాల్ స్క్రీన్. అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో మీరు ఇవ్వాల్సింది ఇక్కడ 1/2 కాదు. మీరు ఇవ్వాల్సింది ఇక్కడ 1/2 కాదు. మీరు ఇవ్వాల్సింది ఇక్కడ 100%, లేకపోతే ఫుల్ ఇచ్చేయాలి. దీనికి కూడా ఫుల్ ఇచ్చేసేది. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే అప్పుడు ఫ్లెక్స్ ర్యాప్ అని కనుక పెట్టుకుంటే అప్పుడు పైన ఒక కంటెంట్, కింద ఒక కంటెంట్ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఏమైంది, దీంట్లో నేను ఎక్కడ రెస్పాన్సివ్ ట్యాగ్సే వాడలేదు, రెస్పాన్సివ్ క్లాసెస్ వాడలేదు. ఓన్లీ ఫ్లెక్స్ తోటే నేను మొత్తం అంతా చేశాను. కానీ రెస్పాన్సివ్నెస్ వాడాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే డిఫాల్ట్గా మనం రాసే స్టైల్ మనం స్మాల్ స్క్రీన్స్ కోసం రాస్తున్నాం. అందుకనే టెయిల్ విండ్ని మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అని అంటారు. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన దాంతో ఏమవుతుంది అంటే లార్జ్ స్క్రీన్కి వెళ్ళినా సరే ఇలాగే ఉంటుంది. సో వెన్ వీ గో టు ద లార్జ్ స్క్రీన్ అప్పుడు మనం ఏమి చేయాల్సి ఉంటుంది? వెన్ వీ గో టు ద లార్జర్ స్క్రీన్ అనేది ఇప్పుడు మనం రాస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ వాట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ఫర్ రెస్పాన్సివ్నెస్. సో హియర్ LG W1/2 అని అంటే లార్జ్ స్క్రీన్ లో దాని సైజు 1/2 అవుతుంది. అంటే లార్జ్ స్క్రీన్ అంటే ఓన్లీ లార్జ్ కాదు, లార్జ్ కంటే అబౌవ్ అంటే XXL, XL, LG వీటన్నిటికీ కూడా మీకు 1/2 అవుతుంది అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద విడ్త్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ ఈ డివిజన్కి కూడా LG W1/2. సో ఇప్పుడు చూస్తే మీరు ఎప్పుడైతే మీరు లార్జ్ స్క్రీన్కి వెళ్తారో ఇది హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ ఆక్యుపై అవుతుంది. ఇదేమో మన ఇమేజ్ ఏమో హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ సైజ్ ఆక్యుపై అయింది. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ ఏమో హాఫ్ ఆఫ్ ద సైజ్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను మీకు, నాకు తెలిసి హెలో ఎడిపాలి ఇంతవరకే ఉందా? ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు రెండో విషయం ఏంటి అని అంటే ఇది మీకు అర్థం కావాలన్నమాట. మీకు ఇది బాగా అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ దట్ ఈస్ లార్జ్ స్క్రీన్ లో లేదా లార్జ్ స్క్రీన్ నుంచి మీకు ఈ H1 టెక్స్ట్ కూడా పెరిగిపోవాలనుకోండి. నార్మల్గా 5XL ఉండాలి,
కానీ పెద్ద స్క్రీన్స్ లో పెరగాలి. అంటే మీరు ఇప్పటి నుంచి ఆలోచించాల్సింది పెద్ద స్క్రీన్స్ కి ఎలాగా అప్లై చేయాలని ఆలోచించాలన్నమాట. సో లార్జ్ స్క్రీన్ కి టెక్స్ట్ 8 XL అని ఇచ్చాను. సో ఇప్పుడు చూస్తే లార్జ్ స్క్రీన్కి వచ్చేసరికి 8 XL వచ్చింది. అదే వెన్ ఇట్ కమ్స్ టు స్మాల్ స్క్రీన్ ఇట్ విల్ బి ఓన్లీ 5 XL. లార్జ్ స్క్రీన్ అంటే నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మీరు పెద్ద స్క్రీన్స్కి వెళ్తున్నా సరే, అంటే హెవీ స్క్రీన్స్కి వెళ్తున్నా సరే, నా మానిటర్స్ కానీ ప్రొజెక్టర్స్ కానీ లేకపోతే ఈ టీవీస్ కానీ వీటన్నిటిలో 4K పెద్ద పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి కదా, అవన్నిట్లో కూడా మనకి ఈ సైజ్ అనే వస్తుంది, అంటే పెద్దగా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ కంట్రోల్ ద టెక్స్ట్ ఇమేజ్ ఇన్ ద రెస్పాన్సివ్ వేలో ఎలా రాయాలి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, సపోజ్ మనము 2 ప్రాపర్టీస్ అప్లై చేయాలి. లార్జ్ స్క్రీన్స్ లో టెక్స్ట్ ఉండాలి, అలాగే కలర్ కూడా పెట్టాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఎల్జీ తర్వాత డైరెక్ట్ గా రాయడానికి లేదు, మళ్ళీ ఇంకొకసారి ఎల్జీ రాసి టెక్స్ట్ బ్లూ 800 అని అంటే ఓన్లీ లార్జ్ స్క్రీన్ మీద బ్లూ కలర్ లో వస్తుంది. అదే ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద న్యాచురల్ గా ఉన్న బ్లాక్ కలరే వచ్చింది. సో ఈ రకంగా మనం మోర్ దాన్ 1 ప్రాపర్టీని అప్లై చేయాలంటే ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ బేసిక్ రెస్పాన్సివ్నెస్. ఇది ప్రాక్టీస్ మీద రావాల్సిందే. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ డు యూ ప్రాక్టీస్ ద టెయిల్విండ్ సిఎస్ఎస్. దాంట్లో రెస్పాన్సివ్నెస్ ఎట్లా తెచ్చుకోవాలి. ఫ్లెక్స్ బాక్సెస్ మనకి మాక్సిమం ఇస్తాయి, బట్ ఇంకా మనకి రెస్పాన్సివ్నెస్ కావాలంటే మాత్రం యూజ్ టెయిల్విండ్ అండ్ దీస్ రెస్పాన్సివ్ క్లాసెస్ దే విల్ కిక్ యువర్ డిజైన్. అదర్ దాన్ దట్, ఇప్పుడు ఈ రెస్పాన్సివ్నెస్ తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అని అంటే పొజిషన్స్ అని ఉంటాయి మనకి. సో ఈ పొజిషన్స్ మీద కూడా మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. పొజిషన్స్ డాట్ హెచ్టి. సో హియర్ కాపీ. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక డివిజన్ తీసుకుంటున్నాను, దీంట్లో క్లాస్ అప్లై చేస్తున్నాను. ఒక విడ్త్ 300 ఇచ్చాను, విడ్త్ 30, హైట్ 30, బార్డర్ పీజీ బ్లూ 400. సో నేను రన్ చేస్తే నాకు ఏమీ రాలేదు. అయ్యో. సారీ, లేదు, ఈ విడ్త్ మనకి ఇలా రాయడానికి లేదు. 64, విడ్త్ 64, హైట్ 64. సో నాకు ఒక డివిజన్ అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ డివిజన్ కింద ఇంకొక డివిజన్ పెట్టండి. నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను. ఇదేమో గ్రీన్ 400 వచ్చి. అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడే పెడతాను దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఉంది. ఈ పర్టికులర్ దానికి నేను పొజిషన్ అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు, రిలేటివ్ అని అంటే దీనికి రిలేటివ్ పొజిషనింగ్ అప్లై. దీనికి టాప్ నుంచి 10
ఆర్ఈఎం పిక్సెల్స్ కిందకి తీసుకొచ్చాం. యాక్చువల్గా పిక్సెల్ కాదు, ఇది ఈఎం ఇది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనము 10 px అని ఇస్తే ఇది యాక్చువల్ 10 px. 10 అని ఇస్తే 10 యూనిట్స్ ఆఫ్ డౌన్ వచ్చింది అనమాట, టాప్ నుంచి కిందకి. అలాగే లెఫ్ట్ కూడా 10 యూనిట్స్ ఇస్తే మనం అదే పొజిషన్ నుంచి మనం మారుతున్నాం. సో ఇలాగా టాప్ లెఫ్ట్ ఎలా ఇస్తాము అనేది చెప్తాం. మీకు నిజంగా సిఎస్ఎస్ తెలియకపోతే, అసలు రిలేటివ్ ఏంటి, అబ్సల్యూట్ ఏంటి అనేది కనుక మీకు అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ రెఫర్ మై సిఎస్ఎస్ వీడియోస్ ఆల్సో. ఎందుకంటే ఇది అంత ఈజీ ఏం కాదు. నేను కూడా చెప్పగలిగింది ఓన్లీ క్లాసెస్ ఏమున్నాయి, దాన్ని ఎలా యూజ్ చేస్తారని చెప్తాను ఈ కంప్లీట్ దాంట్లో. ఓకే, సో రిలేటివ్గా మనం అప్లై చేసేది ఇది. రిలేటివ్ని ఎలా అప్లై చేస్తాం, అదే అబ్సల్యూట్ని అప్లై చేస్తే ఇలా. So this is how absolute అని అనగానే it will remove from the natural flow and it will take the position from the parent. అలాగే ఇప్పుడు మనము టాప్ అనే కాకుండా లెఫ్ట్ ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ 10 అని, సారీ, ఓకే ఆల్రెడీ లెఫ్ట్ ఇచ్చాను కదా. టాప్ BOTTOM, బాటమ్ అంటే బాటమ్ నుంచి 10 లెఫ్ట్కి రైట్కి. లేదు అబ్సల్యూట్ బాటంలో రావాలి, నాకు అబ్సల్యూట్ బాటమ్ కార్నర్ కావాలి, లెఫ్ట్ కార్నర్ కావాలంటే ఇది ఇలా కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ, వాట్ ఎవర్ ద వే యూ రియలీ వాంట్ టు యూస్. అబ్సల్యూట్ అంటే ఈ ప్రాసెస్. అదే మనం ఫిక్స్డ్ అన్నాం, మీకు ఇక్కడ ఏం డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ నేను ఇక్కడ H1 అప్లై చేస్తాను. సో ఇది కిందది మాత్రం ఫిక్స్డ్గా ఉంది. అలా కావాలంటే ఫిక్స్డ్ బాటమ్ ఇలా రాసుకోండి. అలాగే స్టిక్కీ అని కూడా ఉంది. సో స్టిక్కీ ఏంటంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇది అప్లై అవుతుంది, అప్పటి వరకు కాదు. బేసిక్గా అప్పుడు మనం బాటమ్ ఇవ్వకూడదు, టాప్ ఇవ్వాలి. సో ఇప్పుడు నార్మల్గానే స్క్రోల్ అవుతుంది, కానీ ఎప్పుడైతే టాప్ 0కి వెళ్తుందో అప్పుడు అది ఆగి. మనకి ఇది కూడా అవసరం అవుతుంది, నాకు స్టిక్కీ ఇది కూడా. సో ఈ పొజిషన్స్కి సంబంధించి మనము ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. చిన్నది ఎందుకు, రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి ఉంటాయి. ఒకటి సెంటర్లోకి తీసుకురావడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో హియర్ నేను కొంచెం హైట్ అడ్జస్ట్ చేసుకుంటాను. 24 అండ్ 24 అని పెట్టుకుందాం. సో ఈ పర్టికులర్ డివిజన్ని నేను పేరెంట్ డివిజన్లో పెట్టాను, అంటే బ్లూ బాక్స్లో ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్టిక్కీ తీసేసేయండి. లెటర్స్ ఏం లేదు, అంతే. ఓకే, ఈ లోపల ఉన్న డివిజన్ని సెంటర్లోకి ఎలా తీసుకురావాలి, ఇది కదా మనకు కావాల్సింది. హౌ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ద సెంటర్. యా, ఈజ్ ఇట్ కాంప్లెక్స్? నాట్ ఎట్ ఆల్. సో దానికోసం నేను ఏం చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఈ పేరెంట్ డివిజన్ని మనము రిలేటివ్ చేసుకుని, అలాగే చైల్డ్ని అబ్సల్యూట్ పొజిషన్ అబ్సల్యూట్ చేసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఈ చైల్డ్ని మనము టాప్ 50% అంటే ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. సో టాప్ నుంచి 50% కిందకి దిగింది. అలాగే లెఫ్ట్ 50% అని అంటే లెఫ్ట్ నుంచి 50% కిందకి దిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా సెంటర్లోనే ఉంది. మాకు నమ్మకం లేదు సార్ అని అంటే దీన్ని 32 చేసుకోండి, మీకు కరెక్ట్గా ఫిల్ అవుతుంది. విడ్త్ 32, హైట్ 32 చేసుకుంటే కరెక్ట్గా హాఫ్లోకి ఫిల్ అవుతుంది. దీన్ని ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు అంటే ఇది హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లం అది 24లోనే వచ్చాను చెప్తాను. హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది హాఫ్లోకి రాలే. అంటే ఈ గ్రీన్ కలర్ మిడిల్ డాట్ ఈ బ్లూ కలర్ మిడిల్ డాట్కి టచ్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ ట్రాన్స్లేట్ ఎక్స్
50%. అంటే ఇదేమవుతుంది, ఎక్స్ అంటే ఎక్స్ నుంచి అంటే ఎక్స్ డైరెక్షన్ లో రైట్కి వెళ్ళిపోతుంది. 50% అంటే ఇలా వెళ్ళిపోతుంది. మైనస్ చేయాలి ఇప్పుడు. మైనస్ చేస్తే ఎగ్జాక్ట్లీ అది సెంటర్ పాయింట్ లోకి రావడానికి. ఇదే రకంగా ట్రాన్స్లేట్ అంటే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయింది. అలాగే ట్రాన్స్లేట్ వైని కూడా మనం 50% కి మూవ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇది సెంటర్ లో. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ or you are able to use the positions and translate properties to center an element. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి యాక్చువల్గా నేను చూపిస్తాను ఇక్కడ. మార్జిన్ 20 ఇవ్వండి ఒకసారి ఉడికి, సో మీకు అక్కడ కనపడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ టాప్ కార్నర్ లో కావాలి, ఇక్కడ కావాలి. సో దీన్ని రౌండెడ్ ఫుల్ అని చెప్పేసి పెట్టుకుంటే నాకు రౌండ్ లాగా కనపడుతుంది. అదేదో పైన తెచ్చుకుందాము ఇలా, ఈ టాప్ రైట్ కార్నర్. సో దానికోసం ఏం చేస్తాం మనము, టాప్ లోనే ఉండాలి అది, ఇంకా టాప్ జీరోనే. సో ఇక్కడ చూసుకోండి, టాప్ జీరో. సో పైకి వెళ్ళి అట్లాగే RIGHT రైట్ జీరో. కానీ ఇప్పుడు మనకి ట్రాన్స్లేట్ చేసేయడం వల్ల ఈ రకంగా వచ్చింది. సో ట్రాన్స్లేషన్ తీసేద్దాం. ఇప్పుడు బేసిక్ గా రైట్ టాప్ ఇట్లా వచ్చింది. టాప్ జీరో రైట్ జీరో అంటే ఈ రకంగా వస్తుంది. సో దాన్ని పైకి జరపాలి అంటే ఏం చేయాలి, ట్రాన్స్లేటే మళ్ళీ వాడాల్సి. ట్రాన్స్లేట్ వై తీసుకోండి, వై తీసుకోండి. ట్రాన్స్లేట్ వై మైనస్ లో జరగాలి కాబట్టి, అంటే పైకి వెళ్ళి కిందకి రావాలంటే వై డైరెక్ట్ గా ఇస్తే, ఇప్పుడు వై 50% అన్నాను అనుకో, కిందకు దిగుతుంది అది. కిందకి కాదు కదా, పైకి రావాలి. గో మైనస్ పెట్టేశానంటే ఇట్ విల్ గో టాప్. మీకు ఇంతవరకు సరిపోతుంది అంటే ఇంతవరకు సరిపోవచ్చు, లేదు నాకు కొంచెం రైట్ కూడా జరపాలి సార్ అని అనుకుంటే ట్రాన్స్లేట్ ఎక్స్ 50% అని అంటే. సో మనకి చాలా మట్టుకు ఆన్లైన్లో ఉన్నారా లేరా ఇవన్నీ కూడా దీంట్లోకే జరుగుతూ ఉంటాయి. ఒక ప్రొఫైల్ పిక్ వస్తుంది, దాంట్లో ఒక లెఫ్ట్ కార్నర్లో ఆ గ్రీన్ కలర్ డాట్ కనపడుతుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేనైతే 25% ఇస్తాను. సో హియర్ వై కూడా 25% ఇచ్చేస్తే మీకు ప్రాపర్గా ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఆన్లైన్లో ఉంటే గ్రీన్ కలర్లో, లేకపోతే రెడ్ కలర్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇలాంటివి చూస్తూ ఉంటారు. సో ఈ మాదిరిగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు దీనికి బార్డర్ అప్లై చేసుకున్నారంటే ఇంకా బ్యూటిఫుల్. బార్డర్ బార్డర్ 4 వై సో అది 4 మనం అప్లై చేసుకుంటాం. లేదు నాకు 10 px ఇచ్చేసానంటే ఇంకా ఫిక్స్ అది మనం ఇట్లా కూడా మనకు ఉంటుంది కదా. అట్లాగే మీకు ఏ కలర్ కావాలి, వైట్ లేదు, బార్డర్ 10 పిక్సెల్స్, బార్డర్ వైట్ 300 అట్లా. సో ఈ రకంగా మీకు నచ్చినట్టుగా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు అండ్ పొజిషన్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను. ఇంకా టెయిల్ విండ్లో ఏమేం ప్రాపర్టీస్ వాడతాము, ఒక్కొక్క ప్రాపర్టీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మొత్తం కవర్ చేశాను. ఫైనల్గా మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేసుకుందాం, ఒక లేఅవుట్ లాంటిది డిజైన్ చేసుకుందాం, ఒక టెంప్లెట్ డిజైన్ చేద్దాం.
సో దట్ ఇట్ విల్ బి గుడ్. మధ్య మధ్యలో మనకి ఏమన్నా చిన్న చిన్నవి కావాలనుకుంటే నేను అక్కడికక్కడే చెప్తా ఉంటాను. సో లెట్ us కంటిన్యూ.